హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. రీసెంట్గా నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను కదా. ఆ ఎయిర్ ఫ్రైయర్ ఇంకా కొన్ని అప్లయన్సెస్ నా దగ్గర ఉన్నవి పెట్టుకోవడానికి నేను మంచి ఆర్గనైజర్ అయితే తీసుకున్నానండి అమెజాన్ నుంచి. అదే కాకుండా కొన్ని హోమ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇంకొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. అవన్నీ షేర్ చేయడానికైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఐటమ్స్ అయితే చాలా యూస్ఫుల్గా అనిపించాయి, అందుకనే మీకు లింక్స్తో సహా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తూ ఈ వీడియోని అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో కంటెంట్ చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ అయితే మీకు చూపిస్తాను. సో ఇందులో మనకి ఏంటంటే మెటల్ రాడ్స్ వచ్చాయి, దాని మీద వుడెన్ ప్లాంక్స్ వచ్చాయన్నమాట. ఆ ప్లాంక్స్ అన్నీ చాలా హెవీ డ్యూటీతో ఉన్నాయన్నమాట మనకి. అండ్ ఫిక్సింగ్ చేసుకోవడానికి స్క్రూస్ అండ్ ఆల్సో ఎస్ హుక్స్ ఇచ్చారు, అది మిడిల్లో మనకి సైడ్ని ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి. నాకైతే క్వాలిటీ టాప్ నాచ్ అనిపించిందండి, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ మా హస్బెండ్ ఏంటి ఇన్ని ఆర్గనైజర్స్ కొంటూనే ఉంటావని చెప్పేసి వద్దు రిటర్న్ ఇచ్చేసి అన్నారు. సరే చూద్దాము, ఇంకా క్వాలిటీ బాగాలేకపోతే మాత్రం రిటర్న్ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఓపెన్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇంకా ఫిక్స్ చేయడానికి మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారండి. ఒక్కరి వల్ల అవ్వదు, కొంచెం ఇన్స్టలేషన్ అనేది ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. బట్ మనకి ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది అనమాట. కొంచెం బరువుగా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనం సింగిల్గా అయితే హ్యాండిల్ చేయలేం. సో అంతా ఫిక్సింగ్ చేసేటప్పటికి మాకు మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ దాకా పట్టేసింది అనమాట. స్క్రూస్ అన్నీ టైట్గా బిగించి అవన్నీ అడ్జస్ట్ చేసేటప్పటికి. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. ఇదిగోండి ఇలా ఉందనమాట. ఇది 3 టైర్ స్టాండ్ అలాంగ్ విత్ ద ఎస్ హుక్స్ ఎట్ ద ఎడ్జెస్. నాకైతే చాలా చాలా ఫెంటాస్టిక్గా అనిపించింది. మా హస్బెండ్ కూడా చాలా బాగుంది ప్రోడక్ట్, రిటర్న్ అయితే చేయకని చెప్పేసి అన్నారనమాట. సో దీని లింక్ ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరైతే చెక్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీషో నుంచి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, మనం వివిధ రకాల స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కొంటూనే ఉంటాం. వాటిని అన్నింటినీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఈ 4 టైర్స్ స్టోరేజ్ బాక్స్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇవి స్టాకబుల్, ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా అనిపించిందండి. నేను ఇమేజ్లో చూసినప్పుడు అయితే చిన్నగా ఉండే, బట్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా పెద్దగా ఉంది బాక్స్. నాకైతే రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందేమో అనిపించింది. ప్రైస్ అయితే 318 రూపీస్ పడిందండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్లీ, మా దగ్గర ఉన్న హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ అయితే పగిలిపోయిందనమాట. ఇలాంటిదే నేను 2 తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఒకటైతే విరిగిపోయింది, బట్ క్వాలిటీ అది చాలా బాగుంటుంది. ఇది కొంచెం డెలికేట్గా అనిపించింది, బట్ అక్కడ ఏంటంటే 2 నాకు 600 పడాయి. ఇది 176 రూపీస్కి వచ్చేసింది. మా పిల్లల దగ్గర ఏంటంటే ఎంత స్ట్రాంగ్ క్వాలిటీ అయినా ఇరగొట్టేస్తున్నారని చెప్పేసి నేను తీసుకున్నాను. మీరు అక్కడ ఒకసారి చెక్ చేయండి వీలైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైల్ ఆర్గనైజర్. సో పిల్లలకి మెయిన్ నేను ఇవన్నీ తీసుకోవడానికి కారణం ఏంటంటే బ్యాక్ టు స్కూల్ అయ్యారు కదా పిల్లలు. చాలా రకాల ఐటమ్స్ని మనం డీక్లటర్ చేస్తూ ఉంటాము. సో నాకేంటంటే ఫైల్స్ అన్నీ ఇలా ఒక దగ్గర ఉంటే బాగుంటుంది, వాళ్ళకి ఎక్స్ట్రా బుక్స్ కానీ ఫైల్స్ కానీ అలాంటివి ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను అనమాట. ఆర్గనైజర్ కొంచెం డెలికేట్గానే ఉంది నాకు. అది కూడా అంటే హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ అండ్ ఆర్గనైజర్ 2 కొంచెం డెలికేట్గానే అనిపించాయి. బట్ ఐఎమ్ నాట్ రిటర్నింగ్ దిస్ ప్రోడక్ట్ బికాజ్ అది నేను కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకుందాంలే అని చెప్పేసి ఉంచుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది నేను కిచెన్లోకి తీసుకున్న ఒక ఆర్గనైజర్ అండి. ఇవి ఆయిల్ బాటిల్స్, ఇంకా 2 టైర్ స్టాండ్ అనమాట. వుడెన్ ఫ్రేమ్తో వచ్చింది. నాకైతే దీని క్వాలిటీ అండ్ డిజైన్ చాలా బాగా అనిపించింది. ఇవి కూడా నెక్స్ట్ ఫిక్సింగ్ చేయడమే, అందుకే నవ్వు వస్తుంది. మళ్ళీ మా హస్బెండ్ పిలిచి చేయించా అనమాట. ఆయన ఒక మళ్ళీ నిన్న 1-2 అవర్స్ నాకు ఇలాగే చేసావని చెప్పేసి తిట్టుకుంటున్నారు. బట్ ఏం చేస్తాను, తప్పదు కదా, కొన్నిసార్లు మన కోసం కూడా టైం డెడికేట్ చేయాలి. సో ఫిక్స్ అంతా చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చిందనేది నేను ప్రతి ఒక్కటి మీకు షార్ట్స్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాను. మీకు వీలైతే అవి కూడా చెక్అవుట్ చేయండి. బట్ ఇదైతే ఈ ఆర్గనైజర్ నాకు చాలా యూస్ఫుల్ అనిపించిందండి. అయితే వైట్ కదా, కొంచెం మెయింటెనెన్స్ అయితే చూసుకోవాలన్నమాట. ఇలా కట్లరీ అది పెట్టుకోవడానికి నాకు స్టాండ్స్ లేవని చెప్పేసి తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంది. 455 రూపీస్ అయితే పడిందనమాట. సో మీకు ఎలా అనిపించాయి? డిఫరెంట్గా ఉన్నాయి కదా, క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా తీసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ రావడం అయితే జరుగుతుందండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.